హే హాయ్ లాస్ట్ వీడియోలో మనం ఊప్స్లో అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం అన్నమాట. నా ఇనిషియల్ కోడింగ్ జర్నీలో నాకు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో తెలియదు అనమాట. అది తెలియకుండానే కొన్ని వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేశాను. ఇనిషియల్గా నాకు ఎవరో ఏం చెప్పారంటే, బాబు ఎన్క్యాప్సులేషన్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఏదో జావా క్లాస్ క్రియేట్ చేయి, దాంట్లో ప్రైవేట్ మెథడ్స్ ప్రతి వేరియబుల్కి ప్రైవేట్ పెట్టే అండ్ గెటర్ సెటర్స్ రాసే, నీ కోడ్లో అది ఎక్కడ వాడదాం అనుకున్నా ఆ గెటర్ సెటర్స్ యూస్ చేసి ఆబ్జెక్ట్ని మోడిఫై చేయి, అది చెప్పారన్నమాట. ఓకే, లేదు పోయేది ఏముందని చెప్పి నాకు ప్రతి దగ్గర ఇంప్లిమెంట్ చేశాను. కాకపోతే నాకు దానివల్ల పెద్ద యూజ్ ఏం కనిపించలేదు అన్నమాట. ఎందుకంటే గెటర్ సెటర్స్ లేకపోయినా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వేరియబుల్స్ పిలిచినా ఒకలాగే ఉండేది. గెటర్ సెటర్స్ పెడితేనే ఇది వర్క్ అవుద్ది అనే విధంగా నాకు ఏం యూస్ కేసు తగలలేదు అన్నమాట. కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా అర్థమైందన్నమాట ఎన్క్యాప్సులేషన్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పాను. అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మెయింటైన్ చేయడం కోసం ఎన్క్యాప్సులేషన్ వాడతారన్నమాట. స్టేట్ అంటే ఏంటి? వరల్డ్లో ఉన్న ప్రతిదానికి ఒక రైట్ స్టేట్ ఉంటుంది అన్నమాట. లెట్స్ సే మీరు ఒక ఈవీఎం మెషిన్ తీసుకోండి. ఈ ఈవీఎం మెషిన్కి రైట్ స్టేట్ ఏంటి? ఈవీఎం మెషిన్ ఎలా ఉంటుంది అసలు? ఒక పక్క క్యాండిడేట్స్ అందరూ ఉంటారు, మధ్యలో లైట్స్ ఉంటాయి, ప్రతి లైట్ పక్కన ఒక బటన్ ఉంటుంది. మీరు ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ పర్సన్ సెలెక్ట్ అయినట్టు, ఆ పర్సన్ సెలెక్ట్ అయ్యాడని చెప్పి సిగ్నిఫై చేయడం కోసం ఆ లైట్ మనకి వేస్తాడన్నమాట. ఇది ఈవీఎం యొక్క రైట్ఫుల్ స్టేట్. అంతేగాని మీరు ఒక బటన్ సెలెక్ట్ చేసి వేరే పర్సన్ దగ్గర లైట్ వెళ్ళకూడదు అనమాట. అప్పుడు ఇది రాంగ్ స్టేట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈవీఎం అనేవాడు ఒక బటన్ కాకుండా 2 బటన్లు ఇచ్చాడు. ఫస్ట్ బటన్ ఏం చేస్తుంది? క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సెకండ్ బటన్ ఏం చేస్తుంది? లైట్ని ఆన్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక పర్సన్ దగ్గర బటన్ క్లిక్ చేసి ఆ పర్సన్ సెలెక్ట్ చేసినట్టు వేరే పర్సన్ దగ్గర లైట్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఈవీఎం రాంగ్ స్టేట్లో ఉన్నట్టు అనమాట. అందుకే ఈవీఎం వాడు మనకి 2 బటన్లు ఇవ్వడు, ఒక బటన్ ఇస్తాడు. ఆ ఒక బటన్ ఇచ్చి ఏం చెప్తారంటే, బాబు నువ్వు పర్సన్ సెలెక్ట్ చేయి, ఆ లైట్ వేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే లైట్ వేసే రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చారనుకో, నువ్వు తప్పు సెలెక్ట్ చేయొచ్చు, దానివల్ల సిస్టమ్ పాడైపోద్ది. ఇలానే లెట్స్ మీరు ఓవెన్ తీసుకోండి. ఓవెన్లో ఒక రైట్ఫుల్ స్టేట్ ఏంటి? మీరు లోపల ఆబ్జెక్ట్స్ పెట్టాలి, టెంపరేచర్ సెలెక్ట్ చేయాలి, డోర్ క్లోజ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇది ఓవెన్ యొక్క రైట్ఫుల్ స్టేట్. ఇలా ఉంటేనే ఓవెన్ వర్క్ అవుద్ది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఆబ్జెక్ట్స్ పెట్టి టెంపరేచర్ సెట్ చేసి డోర్ క్లోజ్ చేయకుండా స్టార్ట్ కొట్టేస్తారన్నమాట. అప్పుడు ఓవెన్ పనిచేయదనమాట. ఎందుకంటే ఓవెన్ చెప్తుంది, బాబు ఇది రైట్ఫుల్ స్టేట్ కాదు, నువ్వు డోర్ క్లోజ్ చేస్తేనే నేను వర్క్ అవుతాను. సో ప్రతి సిస్టము దాని రైట్ఫుల్ స్టేట్గా ఉండడం కోసం అది కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటుంది అన్నమాట. ఈవెన్ మీరు వాషింగ్ మెషిన్స్ చూసుకున్నా, ఏవి చూసుకున్నా కానీ ఒక రైట్ఫుల్ స్టేట్లో సిస్టమ్ వర్క్ అవడం కోసం అది చాలా రెస్ట్రిక్షన్స్ పెడద్దు అనమాట. సిమిలర్గానే మన ఊప్స్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనం ఆబ్జెక్ట్స్తో ప్లే అరౌండ్ చేస్తాం. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక రైట్ఫుల్ స్టేట్ ఉంటుంది అన్నమాట. ఆ రైట్ఫుల్ స్టేట్ని మెయింటైన్ చేయడం కోసం మనం ఎన్క్యాప్సులేషన్ వాడతాం. ఇది థియరీ. ఇప్పుడు మీకు రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను రియలైజ్ అయింది ఎక్కడ అని చెప్పాను. లెట్స్ సే మేము ఒక లోన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ లోన్ అప్లికేషన్లోని మాకు అరౌండ్ ఆ లోన్ అప్లికేషన్లో ఒక బేసిక్ మెయిన్ క్లాస్ ఉంది. అదేంటి? లోన్ ఐడి ఏంటి, కస్టమర్ ఐడి, లోన్ స్టేటస్ ఏంటి, ఎంత అమౌంట్ కస్టమర్ తీసుకున్నాడు, ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ లోన్ అప్లికేషన్ అనేది అరౌండ్ ఒక 1 lakh యూజర్స్ యూస్ చేస్తున్నారు అనమాట. అంత బాగానే ఉంది. సడన్గా నేను ఏదో పని చేస్తున్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చిందన్నమాట. కస్టమర్ ఏమంటున్నాడంటే, బాబు నా అప్లికేషన్లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది నెగిటివ్ చూపిస్తుంది అన్నాడు అన్నమాట. నాకు అర్థం కాలే, నెగిటివ్ అమౌంట్ ఎలా చూపిస్తుంది? అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు, అయితే 0 అవ్వాలి లేకపోతే పాజిటివ్ అవ్వాలి. నెగిటివ్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పాను. కోడ్లోకి వెళ్ళి చూసాను, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎప్పుడు నెగిటివ్ అవ్వచ్చా అని చెప్పాను. చూసారు నెగిటివ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మా దగ్గర ఒక రీపేమెంట్ హ్యాండ్లర్ అనే ఒక క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్లోని కస్టమర్ ఏదైనా పే చేశారనుకోండి, పే చేస్తే మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ డిడక్ట్ చేస్తున్నాం అనమాట. లెట్స్ సే కస్టమర్ ఒక 25 రూపీస్ పే చేస్తే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈక్వల్ టు అవుట్ స్టాండింగ్ అమౌంట్ మైనస్ కస్టమర్ అమౌంట్ పెయిడ్ అనమాట. దీన్ని మైనస్ చేస్తే నాకు కొత్త అవుట్ స్టాండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ని సెట్టర్ మెథడ్ వాడి నేను నా ఆబ్జెక్ట్లో పెట్టేస్తున్నాను. సో ఎప్పుడైనా కానీ కస్టమర్ పే చేసిన అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంటే కొన్నిసార్లు నెగిటివ్కి వెళ్ళిపోద్ది. అదే కాకుండా ఇంకేదైనా సిస్టంలో క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఉన్నా కానీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో కానీ ఆ నెగిటివ్ అమౌంట్ ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా నా ఆబ్జెక్ట్లో సెట్టర్ మెథడ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఆబ్జెక్ట్లోని రాంగ్ స్టేట్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ అలాగే ఇంకేదో పని చేస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది వాడు. కస్టమర్ ఏమన్నాడంటే, ఈసారి బాబు నా అవుట్ స్టాండింగ్ అమౌంట్ 0 ఉంది, కాకపోతే నా స్టేటస్ అనేది అన్పెయిడ్ ఉంది. ఈ లోన్ అప్లికేషన్లో 2 స్టేటస్ ఉంటాయి, పెయిడ్, అన్పెయిడ్. పెయిడ్ ఎప్పుడు అవుద్ది? కస్టమర్ అవుట్ స్టాండింగ్ 0 అయితే పెయిడ్. అన్పెయిడ్ అవుద్ది, అన్పెయిడ్ ఎప్పుడు అవుద్ది? కస్టమర్ అవుట్ స్టాండింగ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే అన్పెయిడ్ అనమాట. అంతే కదా, కస్టమర్ పే చేయడానికి ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు అన్పెయిడ్ అని చూపిస్తాం అనమాట.
ఇప్పుడు ఏమైందంటే కస్టమర్ ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, బాబు నేను మొత్తం పే చేస్తాను, నా అవుట్ స్టాండింగ్ అమౌంట్ జీరోయే, బట్ స్టిల్ స్టేటస్ అనేది అన్పెయిడ్ చూపిస్తుంది. ఇది అసలు ఇలా పాసిబులా? నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇదేంటి ఇలా కూడా పాసిబులా అని చెప్పాను. కోడ్లోకి వెళ్ళి చూసేసరికి అది పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే కోడ్లో మళ్ళీ ఈ రీపేమెంట్ హ్యాండ్లర్ చూడండి, ఈ రీపేమెంట్ హ్యాండ్లర్లోని కస్టమర్ పే చేస్తే ఈ మెథడ్ ఇన్వోక్ అవుద్ది. ఈ ఇన్వోక్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం రాశాను, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈక్వల్స్ టు అవుట్ స్టాండింగ్ అమౌంట్ మైనస్ అమౌంట్ కస్టమర్ పెయిడ్. ఇఫ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈక్వల్స్ టు జీరో దెన్ స్టేటస్ ఈక్వల్ టు పెయిడ్. ఇది రైట్ కోడ్. అంటే ఏంటి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ జీరో అయితే స్టేటస్ పెయిడ్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ గ్రేటర్ దెన్ జీరో ఉంటే స్టేటస్ ఈక్వల్ టు నాట్ పెయిడ్. కరెక్ట్గా రాశాను కోడ్. కాకపోతే ఇదే కోడ్ని చాలా దగ్గర మీరు రెప్లికేట్ చేసాం అనమాట. ఓకే, ఒక కొత్త ఫ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక డెవలపర్ ఏం చేశాడంటే, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈక్వల్స్ టు జీరో స్టేటస్ ఈక్వల్ టు పెయిడ్ అనే కండిషన్ మిస్ చేస్తాడనమాట. మిస్ చేయడం వల్ల ఆ ఫ్లోలో అవుట్ స్టాండింగ్ అమౌంట్ జీరో అయినా కానీ స్టేటస్ అనేది పెయిడ్లోకి వెళ్ళదనమాట. అదే బగ్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే బగ్ కదా, డెవలపర్ దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు రాలేదు నువ్వు అని అనేవచ్చు. కానీ దట్స్ నాట్ ద ఫండమెంటల్ ప్రాబ్లం అన్నమాట. ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఆబ్జెక్ట్కి దాని స్టేట్ని మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ క్లయింట్స్కి ఇచ్చిందన్నమాట. ఓకే, అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్లో రైట్ఫుల్ స్టేట్ ఏంటి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎప్పుడు నెగిటివ్ కాకూడదు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ జీరో ఉంటే స్టేటస్ ఎప్పుడు పెయిడ్ ఉండాలి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ గ్రేటర్ దెన్ జీరో ఉంటే స్టేటస్ ఎప్పుడు అన్పెయిడ్ ఉండాలి. ఇలా ఈ ఆబ్జెక్ట్కి కొన్ని స్టేట్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ క్లయింట్స్కి ఇచ్చింది. క్లయింట్స్ అంటే ఎవరు, ఈ ఆబ్జెక్ట్ని వాడిన పర్సన్స్ అనమాట, ఈ ఆబ్జెక్ట్ని వాడిన క్లాసెస్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ని ఎవరెవరు పిలుస్తున్నారో వాళ్ళందరూ క్లయింట్స్ అనమాట. ఈ క్లయింట్స్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందన్నమాట, నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పేసి. యాక్చువల్గా దీని కోడ్ ఎలా చేంజ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి ఈ మెథడ్ని ఏం చేంజెస్ చేస్తానంటే, ఇఫ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈజ్ లెస్ దెన్ జీరో either throw an error or set outstanding equal to 0. If outstanding amount equals to 0, set status equal to paid. If outstanding amount is greater than 0, set status equals to unpaid. ఇది చేసిన తర్వాత నిన్న సెటర్ తీసేస్తానమాట, స్టేటస్ సెట్ చేసే సెటర్ని తీసేస్తాను అసలు. సో మీరు అబ్జర్వ్ చేస్తే నా క్లయింట్స్కి నేను స్టేటస్ సెట్ చేసే క్యాపబిలిటీ ఇవ్వట్లేదు అనమాట, నేనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. బాబు నీకు ఇస్తే నువ్వు తప్పులు చేస్తున్నావు, నీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ప్రకారం నేనే స్టేటస్ సెట్ చేసుకుంటాను, సో దట్ నా సిస్టమ్ యొక్క స్టేట్ ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం అవుట్ స్టాండింగ్ అమౌంట్ గ్రేటర్ దెన్ జీరో ఉంటేనే నేను సిస్టమ్ ప్రాసెస్ చేస్తాను, లెస్ దెన్ జీరో ఉంటే నేను ఎర్రర్ త్రో చేస్తాను అనేది నా సిస్టమ్ స్టేట్ ప్రిజర్వ్ చేశాను అనమాట. సో మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మీరు రాస్తున్న హోల్ కోడ్లోని ప్రతి ఆబ్జెక్ట్కి ఒక స్టేట్ ఉంటుంది అన్నమాట. దాంట్లో రైట్ఫుల్ స్టేట్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ఏ రెస్పాన్సిబిలిటీస్ బయటకి ఇవ్వచ్చు, క్లయింట్స్కి ఇవ్వచ్చు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లోపట్నే ఉంచాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. మీరు ప్రతి రెస్పాన్సిబిలిటీ బయటకి ఇచ్చేస్తే మీ క్లయింట్స్ దాంట్లో తప్పులు చేసి మీ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని డ్యామేజ్ చేస్తారన్నమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫైనల్గా చెప్పాలంటే స్మాల్ వర్డ్స్లోని ఎన్క్యాప్సులేషన్ అనేది ఏంటంటే, ప్రతి ఆబ్జెక్ట్కి ఒక స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్ని ప్రిజర్వ్ చేయడం కోసమే ఎన్క్యాప్సులేషన్ వాడతాం. ఎన్క్యాప్సులేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే, ఈ ప్రైవేట్ మెథడ్స్ ఇవన్నీ ఐడెంటిఫైస్ వాడి మనం ఎన్క్యాప్సులేషన్ హ్యాండిల్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కోడ్ రాస్తున్నప్పుడు ఫస్టే మీ ఆబ్జెక్ట్ యొక్క రైట్ఫుల్ స్టేట్ అనేది ఫిగర్ అవుట్ చేయండి, చేసి ఏ రెస్పాన్సిబిలిటీస్ బయటకి ఇవ్వచ్చు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్జెక్ట్లోనే ఉంచాలి అనేది ఫిగర్ అవుట్ చేయండి, సో దట్ మీ ఆబ్జెక్ట్ ఎప్పుడు రైట్ స్టేట్లో ఉంటుంది. థ్యాంక్స్.